प्रत्येक मंडल केंद्र में एक मिनी स्टेडियम स्थापित किया जाना चाहिए। सिरपुर विधायक डॉक्टर पलवई हरीश बाबू। हैदराबाद। सिरपुर विधायक डॉक्टर पलवई हरीश बाबू ने आज विधानसभा में खिलाड़ी निकिता जरीन और मोहम्मद सिराज को ग्रुप 1 की नौकरी देने वाले बिल पर बहस के दौरान ये बातें कही। इस मौके पर उन्होंने कहा कि खिलाड़ियों को प्रोत्साहित करने की जरूरत है। उन्होंने ये भी बताया कि यदि प्रत्येक मंडल केंद्र में एक मिनी स्टेडियम का निर्माण किया जाता है तो ये एथलीट्स के लिए उपयोगी होगा। उस पर प्रतिक्रिया देते हुए मुख्यमंत्री ने बताया कि वो जल्द ही एक खेल नीति लाएंगे और प्रत्येक मंडल केंद्र में एक स्टेडियम बनाने के लिए कदम उठाएंगे। नवभारत समाचार से प्रयाग तिवारी की रिपोर्ट। बीजेपी Adhyaksha, we welcome the appointment of Ms. Nikat Zareen, the boxer, and Shri Mohammad Siraj Garu, cricketer, as Group 1 employees. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ప్రభుత్వం తరపున ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పాయింట్స్ పర్సే, నేనేమంటా అంటే మనం రాష్ట్రంలో ఒక స్పోర్టింగ్ కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన అవసరం ఉంది. వి ఆల్ నో దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ saying that all work and no play makes Jack a dull boy. కాబట్టి కేవలం ఎడ్యుకేషన్ మీద, కేవలం చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన, సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉన్నదని తెలియజేస్తున్నా. అట్లనే ఒక వాతావరణం, ఒక స్పోర్ట్స్కు సానుకూలమైన వాతావరణం మారుమూల ప్రాంతాల్లో కూడా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఎందుకంటే ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం జరిగితే చాలామందికి యువతకు అదొక చోదక శక్తిలాగా, ఒక ఎంతూజియాజం పెంపొందించే విధంగా తయారవుతుంది. గతంలో మాకొక మారుమూల ప్రాంతం ఉంది, కౌటాల అని, ఒక గిరిజన ప్రాంతం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండే, మా అమ్మగారు పాల్వాయి రాజలక్ష్మి గారు అప్పుడు ఎమ్మెల్యే, ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని ఒక మినీ స్టేడియం నిర్మాణం చేసుకుంటే ఇవాళ పొద్దున ఉదయం పూట వాకింగ్కి కానివ్వండి, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎంతోమంది క్రీడాకారులను అక్కడ తయారు చేసుకోగలిగినాం. కాబట్టి ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినరో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలో ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.